వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప పులుసు అండి. చేపలు ఒక జాలి గిన్నెలు వేసుకొని ఇలా దొడ్డు పేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ని బయటకు వచ్చేసి చేప టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకనే ఇలా ఉప్పు కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసేసేయాలి. చూడండి, మొత్తం ఉప్పు కలిపేసి ఇలా పెట్టేసుకోవాలి. అన్నిటికీ చేపలు మొత్తంకి ఉప్పు పట్టాలి మంచిగా. ఇంతకుముందు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసేసుకొని నేను డివైడ్ చేసుకున్నా. ఫ్రైకి కొన్ని, పులుసు కొన్ని తీసాను. ఇది పులుసుకండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టేసుకుంటా పులుసుకి. ఫ్రై నేను తర్వాత ఆ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇలా దుడ్డోపు వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం పులుసు తీసి అంటే ఇలా జిగురు అంటే గుజ్జు పోయేదాకా మనము వేస్తూనే ఉంటాం కదా. సో దొడ్డుకు వేస్తే మంచిగా పులుసు వస్తుంది అనమాట. అందుకనే టేస్ట్ కూడా బాగుంటుంది పులిస్తే. నేను ఆల్రెడీ ఒక 10 మినిట్స్ బిఫోరే నానబెట్టేసుకున్నాను దొడ్డు వేసి. అన్ని ముక్కలకి ఉప్పు, కారం పట్టేలా మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇంకొకటి చూసి వేసుకోవాలి. మన పులుసులో కూడా మనము కొంచెం కారం, ఉప్పు వేస్తాం కదా. ఇక్కడ ముక్కలకు మట్టుకే మంచి ఉప్పు, కారం పట్టేలా వేసుకుంటే సరిపోతుంది. వెలిగించే బాగానే పెట్టి ఇందులో కొంచెం 3 పావులు నూనె పోసుకోవాలి. నూనె వేడాక ఇందులో జీలకర్ర వేసుకుందాం. కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమందిలో మెంతి పౌడర్ వాడతాం కాబట్టి నేను ఇందులో ఇప్పుడు నూనెలో ఓన్లీ జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర వేగాక ఉల్లిపాయలు, కల్లమాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇట్లా అంటే పచ్చిమిరపకాయలు వేగినాక కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ చాలా బాగుంటుందండి ఇలా వేస్తే. ఇలా కల్లమాకు, పుదీనా వేసుకుందాం. కల్లమాకు, పుదీనా వేసి మంచిగా వేసుకొని 1-2 మినిట్స్ మంచి వేగనియాలి. ఇలా ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఒక 1-2 మినిట్స్ ఇది పచ్చివాసన వేగాక ఫ్రై చేసేసి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తే మీకు టేస్ట్ బాగుంటుందండి. చేపల పులుసు నేను సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇందులో టమాటా ముక్కలు వేసేసుకొని కలిపేసుకుంటాను. టమాటా ముక్కలు వేసాం కదా, మంచిగా కలిపేసి మంచిగా సాఫ్ట్గా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదా, పులుసు వేసి పెట్టుకున్నానండి. ఇలా ఈ పులుసు వేసేస్తున్నప్పుడు మీకు ఇంకా కొన్ని వాటర్ కావాలంటే కూడా పోసుకోవచ్చు. పులుపుని బట్టి, మీ చింతపండు పులుపుని బట్టి వాటర్ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పౌడర్ వేసేసుకొని మంచిగా మసిలి పెట్టాలన్నమాట. మంచి మసిలిన తర్వాత అప్పుడు ఫిషెస్ వేసుకోవాలి. నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఉప్పు, కారం అన్నీ. కాకపోతే చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ ఫిష్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అక్కడ స్పైసీ మైండ్లో పెట్టుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే కారం అవుతుంది. మళ్ళీ మేము ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వాడాం కదా, చూసి వేసుకోండి కారం. ఇట్లా ఉప్పు, కారము, ధనియాల పొడి, మెంతి పౌడర్ వేసి మసిలి పెట్టేస్తున్నా. మంచి చిక్కగా మసాలా దాకా మూత పెట్టేసి వదిలేద్దాం. చూడండి, చారు కొంచెము పులుసు కొంచెం మసిలింది కదా. ఇలా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ పెడితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం చేపలు వేసేసుకోవాలి ఇందులో. చూడండి, చారు మసిలి అంటే పులుసు మసిలి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. చూడండి, చేప ముక్కలు వేసేసుకున్నా. ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ, 5-10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది చేపలు ఉడకడానికి. ఒక 5-10 మినిట్స్ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవడం. ఇంకా చూడండి, చేపలు ఉడికిపోయాయి. ఇప్పుడు నేను గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇందులో గరం మసాలా, కొత్తిమీర వేసేసి కలిపేసుకుందాం. జస్ట్ ఇట్లా ఇట్లా ఇలా పైన అనేసేయాలి, లేకపోతే చేపలు ఉడికిపోతాయి. ఇట్లా జస్ట్ అంతే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసుకుందాం. గరం మసాలా, కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ అన్నది పులుసులో మంచిగా ఫ్లేవర్ రావాలన్నమాట. చూడండి, వేడి వేడి చేపల పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది స్మెల్. నేను ఎలా చేస్తానో అలాగే మీరు కూడా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం అదృష్టం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను, కర్రీ అయిపోయింది.